పార్వతీపురం మన్యం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే కళావతి పర్యటించారు. కత్తుల కవిటి గ్రామ పంటలను పరిశీలించి రైతుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. కష్టపడి పంటలు పండించిన రైతులకు కష్టాలు తప్పడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే 4-5 కిలోల అదనంగా ఇవ్వకపోతే ధాన్యం కొనుగోలు చేయమని రైస్ మిల్లర్లు దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల ఆందోళనలపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని, రైతులకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని కళావతి డిమాండ్ చేశారు. రైతులకి అన్యాయం జరుగుతుంది. గత ప్రభుత్వంలో అన్యాయం చేసింది. నేను కౌలు రైతులకి నేను న్యాయం చేస్తాను. ధాన్యాలు ముక్కుపోయినప్పుడే పచ్చి పండు అనకుండా ఎత్తుకు వెళ్ళిపోయేది. మేము పడలేదని అంటే మీరు అవాస్తవాలు మాట్లాడతారు అంటే ఈ ఎమ్మెల్యే గారు. ఇప్పుడు అవాస్తవాలు ఏంటి? ఇప్పుడు మీ దగ్గర 110 మంది పడలేదు, మా ఊర్లో 300 మందికి పడలేదు. మేము ఇచ్చేసాము, అవాస్తవాలు మాట్లాడుతున్నారు. నాకంటే ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరని అంటుంటారు. ఇప్పుడు మరి ఎమ్మెల్యేలు వాస్తవం మాట్లాడుకుంటే గ్రీవెన్స్ పెట్టుకోవడానికి అవకాశం మందికి రాలేదు కదా, మళ్ళీ ఇస్తామని హామీ ఇవ్వాలి. మేము ఇచ్చేసాము, అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఈ ఎమ్మెల్యే గారు అలాగ అంటున్నారు. ఏం చేయమంటారు అంటే నోటికి ఏదొస్తే అది దబాయింపు బొకాయింపుతో బతికేస్తుంది. రాలేదంటే నిజం కాదా? మా బండలోనేమి 600 మందికి ఇచ్చేసాను అంటే అబద్ధం కాదా? రైతులకి అన్యాయం రేపు మా కోర్టులో మేము ఇల్లు ఎత్తానమో పొల్లు ఎత్తానమో అన్నాడు. మా కడుపు కన్నం పెడతానని అడిగారు వాళ్ళు. నువ్వు ఎత్తాను మనం విమర్శించలేదు కదా, వాళ్ళు విమర్శించారు. అది ఇవి ఇప్పటివరకు అప్డేట్స్.